ఓం శ్రీ సాయిరామ్. నేను ఈ మధ్య చాలామంది ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు స్వామీజీ అయిపోయారా అని అనవాకండి. నేను స్వామీజీ ఇప్పుడే కాదు, ఎప్పుడు కాను. నేను సంసారినే, బాబా భక్తుల్ని, బాబా దాసుని. నాకు మొదటి నుంచి కూడా ఏకాంతం అంటే ఇష్టం. లోకంతో సంబంధాలు లేకుండా ఒంటరిగా బాబాతో ఉండాలనేది నా కోరిక. అలాగే సాంసారిక బాధ్యతలను సక్రమంగా సంపూర్ణంగా నిర్వర్తించటం బాబా నాకు ఇచ్చిన మరొక బాధ్యత. నేను ఆధ్యాత్మికంలో ఉన్నానని, భక్తి మార్గంలో ఉన్నానని మా ధర్మపత్ని మగవాళ్ళు చేసే పనులన్నీ కూడా ఆమె చేయాలి అనేది నాకు ఇష్టం ఉండదు. నేను చేసే పనులు నేనే చేయాలి. అంటే బయట పనులు, ఊర్లో పనులు, బయటికి వెళ్ళే చేయాల్సిన పనులన్నీ నేనే చేయాలి. అలా ఇంట్లో కూడా మగవాడిగా నేను చేయగలిగిన ఏమన్నా ఉంటే బరువుకు సంబంధించినవి ఇంకోటి కానీ నేనే చేయాలి. ఆమెకు సంబంధించిన అన్ని విధాల రక్షణ బాధ్యతలు నేనే ఇవ్వాలి. ఆమెకు నచ్చినట్టుగా ఉండాలి. ఆమె మనసులో ఒక్క క్షణం కూడా మా ఆయన భక్తి మార్గంలో ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనే ఆలోచన రాకుండా ఉండాలి. నాకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు అని అనుకోకుండా ఉండాలి. ఆమెకి ఏదైనా అవసరం వచ్చి బయటికి వెళ్ళాలంటే నేనే దగ్గర ఉండి తీసుకెళ్ళాలి. అది ఏదైనా కానీ. ఇలాంటి ధర్మాలన్నీ కూడా బాబాగారు మొదటి నుంచి నా చేత ఆచరింపచేస్తూ వచ్చారు. ఇవన్నీ గృహస్థాశ్రమ ధర్మాలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికంగా నా సాధనలు కానీ నా కార్యక్రమాలు కానీ ఉంటాయి. నా ఆధ్యాత్మిక సాధనల వల్ల కానీ నా యొక్క కార్యక్రమాల వల్ల కానీ ఇంట్లో ఆమెకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా బాబాగారు నడిపించారు. అలా చేయించారు, నా చేత చేయించుకున్నారు. ఆ అవకాశాలు నాకు ఇచ్చారు. ముఖ్యంగా నేను ఉద్యోగం నిర్వహణలో ఉన్నప్పుడు మొన్నటిదాకా అక్టోబరు 30 తారీఖు వరకు 24వ సంవత్సరం రిటైర్ అయ్యాను. అంతవరకు నేను డ్యూటీ చేసేవాడిని, ఉద్యోగానికి వెళ్ళేవాడిని. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే అక్కడ నాకు ఏ పని ఉండదు. ఇలాగే కుర్చీలో కూర్చొని ఉండడం, గ్రంథ రచనలు చేయడం, గ్రంథ పఠనాలు చేయడం, సంకీర్తన చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, ఇవి నా సాధనలన్నీ నా ఉద్యోగ నిర్వహణలో ఉండేవి. ఎంతో సౌకర్యవంతమైన ఉద్యోగం, బాబా ఇచ్చిన అదృష్టం. అక్కడే ఎవరైనా ఫోన్లు చేస్తే ఖాళీగా ఉంటాను కాబట్టి మాట్లాడేవాడిని. చాలా ఎక్కువసేపు కూడా మాట్లాడేవాడిని. అలా నాతో మాట్లాడడానికి అలవాటు పడ్డ వాళ్ళు చాలామంది ఇప్పుడు అలాగే మాట్లాడాలని ప్రయత్నిస్తే అది కుదరట్లేదు. దానివల్ల కొంత వాళ్ళు సాయిదాస్ గారు మారిపోయారు అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. కానీ కారణం ఏంటంటే అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, ఖాళీగా ఉన్నాను, మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నాను. ఇంట్లో నేను కొన్ని బాధ్యతలు నిర్వర్తించవలసింది వస్తుంది. ఎందుకంటే మా ధర్మపత్ని డ్యూటీకి వెళ్తుంది కాబట్టి మరి నేను ఖాళీగా రిటైర్ ఉన్నాను కదా, ఏవైనా చిన్న చిన్న పనులు చేసేవి ఉంటే చేయాల్సి వస్తుంది. ఆమెకి సహాయం చేయడం కావచ్చు. ముఖ్యంగా మా అత్తగారు వృద్ధురాలు అయిపోయింది. ఆమె కాస్త పేషెంట్ కాబట్టి ఆమెకి నా సహకారం ఉంటుంది కాబట్టి బయటికి వెళ్లకుండా ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే ఆమెకి టయానికి ఏమైనా కావాల్సి వస్తే అందించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇదిగో ఇలా బాబాగారి సేవలో భాగంగా, తత్వ ప్రచారంలో భాగంగా ఇలా వీడియోలు చేసే ఒక కార్యక్రమం కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత అంతో ఇంతో భగవన్ నామస్మరణను, లేకపోతే 3 పూటల బాబాగారి హారతులు, పూజ, ఇంకో నాలో నేను ఉండడం కావచ్చు, కాస్త విశ్రాంతి తీసుకోవడం, ఇలాంటివి ఉంటాయి. దీంతో రిటైర్ అయిన తర్వాత నాకు కొంత సమయం ఇంతకుముందు ఉన్నంతగా లేదు. కాబట్టి ఇంతకుముందులాగా నేను అందరితో ఫోన్లో మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే అందరూ ఏదో ఫోన్ చేసి ఎలా ఉన్నారని 2 మాటలు మాట్లాడి పెట్టరు. దాదాపుగా ఒక అర్ధగంట, గంట మాట్లాడితే కానీ వారికి తృప్తి కలగదు.
మరి నేను వారికి అర్ధగంట గంట ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు చెప్పినట్టుగా అత్తగారి బాధ్యత కావచ్చు, ఇంట్లో ఉన్న కొన్ని చిన్న చిన్న పనులు కావచ్చు, బాబా గారి సేవలో భాగంగా ఈ యొక్క రికార్డింగ్స్ కావచ్చు, నా యొక్క సాధన దానికి ఇవ్వాల్సిన సమయం కావచ్చు, కొద్దిసేపు రెస్ట్ కావచ్చు. ఈ మధ్యలో మా కృష్ణ ఏదో కార్యక్రమం పెడుతుంటాడు, దానికి సంబంధించి గురువుగారు అలా తయారు చేయండి, అలా చేయండి, చూడండి ఒకసారి అని చెప్తుంటాడు. బాబాగారు నా కృష్ణని ఇచ్చాడు, మరి సోమరిపోతులాగా ఉంటావేమో, ఎక్కువ రెస్ట్ తీసుకుంటావేమో, కాబట్టి కృష్ణ ద్వారా నన్ను కాస్త బయట ప్రపంచానికి తీసుకొస్తూ ఉంటాడు బాబాగారు. సత్సంగాలు ఎప్పుడో మానేయాలనుకున్నాను, కానీ మా కృష్ణ ఒప్పుకోకపోవడం, ఇంకా మీరు కొంతకాలం సత్సంగాలు చెప్పాలి, మాతో ఉండాలి అని బలవంతంగా నన్ను అందులో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటే, సరే ఇప్పుడిప్పుడే చక్కగా బాగా చెప్తున్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు, అందరి మన్ననలు పొందుతున్నాడు, కొంతకాలం తోడుగా ఉంటే అది స్థిరపడుతుంది అనే ఉద్దేశంతో నేను కొనసాగుతున్నాను. కానీ ఎప్పటికప్పుడు ఏ క్షణమైనా కానీ మానేసి నాకు తెలిసినటువంటి సాధనా మార్గంలో నేను నా గురువును ఆరాధన చేసుకోవాలి, ఉపాసన చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, అది ఏకాంతంలో అనన్యంగా జరగాలి. ఇది నా కోరిక. అది ఎప్పుడు బాబా అనుమతిస్తాడో చెప్పలేను, కానీ అలాంటిది. కనుక నేను ఇంతకు ముందులాగా ఫోన్లు ఎత్తట్లేదని బాధపడద్దు. అత్యవసరమైతే ఏదైనా విషయం తప్పనిసరిగా చెప్పాల్సింది, మాట్లాడాల్సింది ఉంటే నా ఫోన్ నెంబర్కి మెసేజ్ పెడితే ఒకసారి మాట్లాడండి ఖాళీగా ఉంటే అని అంటే నేను మాట్లాడతాను. అది ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పి పెట్టేటట్టుగా, అలా కాకుండా అభిప్రాయాలు పంచుకోవడం, మనకు జరిగిన అనుభవాలు, లీలలు, పాతయన్నీ చెప్పుకోవడం, కొత్తవి చెప్పుకోవడం, ఇవి దీనికోసం నాకు ఫోన్ చేయకుండా ఉంటే ఉత్తమం. ఎందుకంటే అందరం బాబా భక్తులమే, అందరం ఆయన అనుగ్రహం పొందాం, ఆయన అనుభవాలు పొందుతూనే ఉంటాం. వాటిని ఆధారం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి, ఇంకా ఎక్కువగా ఆయన్ని ధ్యానించాలి, ఇంకా ఎక్కువగా ఆయన్ని కీర్తించాలి. ఇవన్నీ కూడా ఏకాంతంలో మనం ఒంటరిగా చేసుకోవాలి. ప్రపంచంలో బాబా తప్ప ఇంకా ఎవరూ మాకు వద్దు అన్నంతగా మనం బాబాతో అనుబంధం పెంచుకోవాలి. అది ఊరికే రాదు, సాధన చేస్తూ ఉంటే వస్తుంది. కాబట్టి అటువంటి సాధన చేయాలి. అందరినీ మర్చిపోవాలి. మన చివరితోడు బాబానే కదా. సాయిదాస్ గారు మనకేమన్నా మోక్షం ఇస్తాడా, లేకపోతే ఇంకొకరు నాకేమైనా మోక్షం ఇస్తారా? ఎవరు కదా. ఈ మానవ సంబంధాలు ఇంతవరకు ఓకే చేసుకున్నాం, చక్కగా మాట్లాడుకున్నాం, పంచుకున్నాం, ఒకరినొకరిని అభిమానించుకున్నాం. కానీ ఇది జీవితం వరకు, చివరి వరకు వాటితోటే ఉండాలి, అవి ఉండాలి అని కోరుకోవడం అనేది సమంజసం కాదు. సాధన పెరగాలి, బాబాతో అనుబంధం పెరగాలి, ఏకాగ్రత పెరగాలి, అనన్యత సాధించాలి, అనన్య భక్తిని సాధించాలి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. బాబాగారు 12 సంవత్సరాలు తన తల్లి, తండ్రి, ఊరు, బంధువులు అందరినీ మర్చిపోయి గురువుని ధ్యానించాడు. అటువంటి ధ్యానం చేయాలి, అటువంటి బంధం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి అర్థం చేసుకొని ఈ ఫోన్లు చేసేవాళ్ళు అత్యవసరమైతేనే ఏదన్నా విషయంగా తెలుసుకోవాలని కానీ, లేదా ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి అని కానీ అనిపించినప్పుడు మెసేజ్ పెడితే నేనే వారికి కాల్ చేసి మాట్లాడతాను. కానీ మన లీలలు, మన అనుభవాలు చెప్పుకోవడానికి సాయిదాస్ గారిని ఇంకా పక్కన పెట్టేస్తే ఆయనకు తెలిసిందేదో, ఆయన సాధన మార్గం ఏదో ఆయన ప్రయాణం చేసుకుంటాడు. మన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. ఇంతవరకు రుణానుబంధంగా కలుసుకున్నాం, ఒకరికొకరు తోడ్పాటు అందించుకున్నాం. దాంతో తృప్తి పడకుండా
మన గురుదేవుని మన గురుదేవుడు ఆయన గురువు గారిని ఎలా అనన్యంగా ధ్యానించాడో అలా మనం కూడా మన గురుదేవుని ధ్యానించడానికి సమయం ఎక్కువ కేటాయిద్దాం. ఫోన్లో మాట్లాడుకోవడాలు కొద్దిగా తగ్గించేసుకుంటే మనకు సమయం ఎక్కువగా మిగులుతుంది. నాకైతే సమయం సరిపోవట్లేదు. చాలామంది అడుగుతుంటారు రిటైర్మెంట్ తర్వాత బోరు కొట్టడం కాదు, సమయం సరిపోవట్లేదు. కాబట్టి అన్యదా భావించకుండా సాయిదాస్ గారికి ఫోన్లు చేసేవాళ్ళు తప్పనిసరి అయితే మెసేజ్ పెట్టండి, తప్పకుండా మాట్లాడతాను. ఊరికే అభిప్రాయాలు పంచుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి, లీలలు చెప్పుకోవడానికి అయితే సాయిదాస్ గారిని వదిలేస్తే, ఎందుకంటే సాయిదాస్ గారికి కూడా అలవాట్ల సంస్కారాలు ఏర్పడిపోయాయి. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలని అవి బలవంతంగా ఆఫ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ రేపు మంది కాదు సుమా అనే జ్ఞానంతో వీలైనంత ఎక్కువ సాధనకి, గురువుగారికి, సాయితత్వ ప్రచారానికి సమయం కేటాయించాలనే ఆలోచనతో ఈ విధమైన నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందరూ గ్రహించి సహకరిస్తారనుకుంటాను. ఇలా వీడియో చేయడం కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. అన్నీ మీతో పంచుకోవడం అలవాటు కాబట్టి చేసేసాను. సాయిరాం.